జగన్మోహన్ రెడ్డి మంచివాడండి, చాలా మంచి అబ్బాయి, యువతకు ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి అతను. ఆయనకి తాత పోలిక, రాజారెడ్డి పోలిక ఉంది. ఫ్యాక్షన్ సంస్కృతికి ఆయన ఇష్టపడతాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత పెద్ద నేరగాళ్ళు, ప్రపంచంలోనే అంత దొంగలు వేరే ఎక్కడా లేరు. ఈ గవర్నమెంట్ వచ్చాక అసలు మానభంగాలు ఎన్ని జరుగుతున్నాయి ఆడపిల్లల మీద. చంద్రబాబు బయటకు వచ్చేసరి వీళ్ళు ఎంత ఈ అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి. 100 రోగాలు ఒక రోగం కాదు, కానీ వచ్చి శుభ్రంగా తిరుగుతూ ఉన్నాడు. అది పెద్ద మోసమే కదా. ఈరోజు ఏంటంటే ఈ రాజకీయాల కోసం మళ్ళీ ఇద్దరు కలిశారు, అందుకే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది చూస్తారు. 3 సీసాలు 6 గ్లాసులుగా మద్యం బాగా విస్తరిల్లింది. ఎక్కడ లాండ్ ఆర్డర్ లేదు, విచ్చలవిడిగా 3 పార్టీలు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కొత్తగా ఫ్యాక్షనిజాన్ని ప్రతి జిల్లాలో సృష్టిస్తా ఉంది. అచ్చెన్నాయుడు ఎంత పెద్ద ఈఎస్సీ స్కామ్, మెడిసిన్ స్కామ్లో ఎంత పెద్ద దొంగ అతను. భూమ్ అంటే వాళ్ళ భార్య పేరు భువనేశ్వరి కదా. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, ఆయన పేరుతో ఒకటి. ఇప్పుడు జగన్ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తారు, అది కరెక్టేనా? అది నేను చెప్పడం కాదు, ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. తాటి చెట్లాగా ఇన్నేళ్ళు ఉన్నాయి, 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు, ఎందుకు తగలబెట్టిన ఇండస్ట్రీ. ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు 42 లక్షల. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న గూండాయిజం అంతా కూడా లోకేష్ది. చంద్రబాబు మూలన కూర్చోబెట్టాడు, మొత్తం లోకేష్ వెళ్తా ఉన్నాడు అక్కడ. జూనియర్ ఎన్టీఆర్ వస్తాను, అదే లోకేష్ రాజకీయం. అట్లాంటి వాడు మినిస్టరా, ఒక గూండానా? అలాగే ఇప్పుడు స్పీకర్గా ఉన్న వాడి స్థానంలో నిజంగా వాళ్ళు గౌరవించాలని కూడా అనిపించట్లా. ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తే భారీ హోదాలో లక్ష్మీ పార్వతి అందుకోవాలి, ఆవిడ అందుకోవటం వీళ్ళకి ఇష్టం లేకే దాన్ని రాకుండా ఆపుతున్నారని ఒక కామెంట్ ఉంది. మరి ఆయన భారీ చెడ్డదైతే అట్లాగే ఉంచుకుంటాడా, ఆమెను భరిస్తాడా? దానికి సమాధానం చెప్పరు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ ఆచార్య హోదా నుంచి తొలగించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన వీసీలందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి మనతో ఉన్నారు ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి గారు. నమస్తే అమ్మ. నమస్తే బాబు. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది కదండి, ఈ 2 నెలలు కావస్తుంది. ఈ పరిపాలన ఎట్లా ఉందంటారు? అది మొత్తం మాకంటే ఇప్పుడు మీడియానే బాగా చెప్తున్నారు ప్రతిరోజు. ఏంటంటే ఏదో ఒక తెలుగులో సామెత ఉంది, 3 సీసాలు 6 గ్లాసులని మద్యం తాగే వాళ్ళ గురించి చెప్తారనమాట. అలాగే అక్కడ 3 సీసాలు 6 గ్లాసులుగా మద్యం బాగా విస్తరిల్లింది. విపరీతంగా తాగండి చావండి అనే విధానంలో గవర్నమెంట్ మద్యానికి ఎక్కువగా ఇస్తూ ఉంది ప్రిఫరెన్స్. గత ప్రభుత్వం ఏమో దాన్ని కంట్రోల్ చేయాలని బాగా రేట్లు పెంచి మద్యాన్ని కంట్రోల్ పెడితే దాని మీద ఎన్నో అబద్ధాలు, ఎన్నో పుకార్లు సృష్టించి ఆ విధంగా ప్రస్తుత గవర్నమెంట్ అబద్ధాలతోనే వచ్చింది ఒక రకంగా. ఆ గెలుపు మీద కూడా మాకు సందేహమే ఉంది. ఇప్పుడు మేము చెప్పడం కాదు, సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు, అదేవిధంగా మహారాష్ట్రలో హైకోర్టులో కేసు వేశారు. దీని మీద మోసం చేసి జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. వేసిన ఓట్లు, పోలింగ్ ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు చాలా తేడా వచ్చాయి, దాదాపు 40 లక్షల ఓట్ల తేడాను వచ్చాయి. అన్నమాట వీటన్నిటి మీద కాలం ఎప్పుడో అప్పుడు చెప్తుంది, వాస్తవాలు ఏంటనేది బయటికి తీసుకొస్తుంది. ఇక అది అట్లా ఉంచితే లాండ్ ఆర్డర్ అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ లాండ్ ఆర్డర్ లేదు, విచ్చలవిడిగా 3 పార్టీలు మా పార్టీ వాళ్ళని చంపుతున్నారు, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు, కొడుతున్నారు, వాళ్ళ స్థలాలు లాక్కుంటున్నారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. గతంలో మేము ఎప్పుడూ అక్కడ విన్నాము, ఏది బీహారు, తర్వాత జార్ఖండ్, ఇట్లాంటి చోటు, లేకపోతే కలకత్తా,
వెస్ట్ బెంగాల్ ఇలాంటి చోట్ల కొంచెం ఈ విధమైన దౌర్జన్యాలు ఇట్లా ఉంటాయి. ఆంధ్రాలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఇక్కడ ఫ్యాక్షన్ జిల్లాల్లో అవి ఎప్పుడు కామన్గా ఉండేవి. కానీ ఆ ఫ్యాక్షనిజం కూడా పోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కొత్తగా ఫ్యాక్షనిజాన్ని ప్రతి జిల్లాలో సృష్టిస్తూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఫ్యాక్షనిజం అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంది. ఎన్నాళ్ళు దెబ్బలు తింటారు, యువతల వాళ్ళు కూడా ఓర్చుకోవాలి కదా. వీళ్ళు కూడా తిరగబడితే ఏమవుతుంది, అదే ఫ్యాక్షనిజంగా పోతుంది. అందువల్ల గవర్నమెంట్ కంట్రోల్ లేదు, గవర్నమెంట్ పరిపాలన లేదు. పైగా సూపర్ 6 హామీలు బ్రహ్మాండంగా ఇచ్చారు ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు. పెన్షన్ కూడా దాదాపుగా ఒక 4 లక్షల మంది పెన్షన్లు తీసేశారు. 66 లక్షల మందికి మా గవర్నమెంట్లో పెన్షన్స్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ పైన ఉన్న ఒక 4 లక్షలు పెన్షన్లు పోయినాయి. 62 లక్షలకేమో మొన్న కుదించారు. వచ్చే సంవత్సరం ఇంకా తగ్గిస్తారు, వచ్చే నెల. ఈ విధంగా వాళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చిన ఒక్క మాట కూడా వాళ్ళు నెరవేర్చుకోవట్లేదు. అందువల్ల చాలా భయంకరమైన పరిపాలన అక్కడ కొనసాగుతూ ఉంది. ఇచ్చిన హామీలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. ఇసుకైతే ఇక దోపిడీ మామూలుగా లేదు. గత ప్రభుత్వం ఎంత సిస్టమేటిక్గా ప్రతిదీ కూడా క్రమశిక్షణతో క్యాలెండర్ పెట్టి ఏ నెలలో ఏమి ఇవ్వాలో నిర్ణయించి మరీ కూడా ఆ డేట్ ప్రకారం వాళ్ళ అకౌంట్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోయే విధానంలో చేస్తే, డైరెక్ట్ డెబిట్ అంత చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటన్నిటి మీద బురద వెళ్ళి శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా బ్యాడ్ ప్రాపగాండా చేసి, సరే వాళ్ళ అబద్ధాలేం ప్రజలు నమ్మలేదు. ఎలక్షన్స్లో మోసం జరిగింది. వీ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. ఖచ్చితంగా మోసం అంటారా? ఎస్, 100% మోసం. ఎందుకంటే మీకు అందుకనే ఇప్పుడు కేసు పెట్టారు కదా, మా వాళ్ళు ఎలక్షన్ కమిషన్కే వేశారు కదా, వాడు లెక్కించమని చెప్తున్నాను కదా. లెక్కిస్తే మీకు తెలిపోతుంది, కొన్ని చోట్ల తెలిసిపోతుంది కదా. మిగిలినవి కూడా అలాగే జరుగుతాయి, వస్తాయి. అదే కొంచెం టైం పడుతుంది. సో ఏంటంటే ఈ విధంగా ఒక మోసమైన గవర్నమెంట్ వచ్చింది, మోసపూరితమైన హామీలు ఇచ్చింది, మోసపూరిత విధానాలతోనే పరిపాలన చేస్తాం. అంటే ఇప్పుడు గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి పరిపాలనలో మా కార్యకర్తలు నేతల మీద విపరీతంగా దాడులు చేశారు, హత్యలు చేశారు, కేసులు పెట్టి వేధించారు. మేము 5 ఏళ్ళు తట్టుకున్నాం. ఇప్పుడు అందువల్ల అంటే మా కార్యకర్తలు కొంతమంది ఇప్పుడు ఆవేశం ఆపుకోలేక చేస్తున్నారు. పైగా కొన్ని ఏంటంటే వ్యక్తిగత దాడులను కూడా టీడీపీ వాళ్ళే చేస్తున్నారని ఆరోపిస్తున్నారని వీళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ చెప్పిన అబద్ధం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత ప్రశాంతమైన పరిపాలన. ఫ్యాక్షన్ జిల్లాల్లో కూడా ఎక్కడ ఒక హత్య జరగలేదు. మరి అదేవిధంగా ఎక్కడ కరువు ప్రాంతాలు లేవు. అన్ని మండలాలు కూడా చాలా సుభిక్షంగా ఉన్నాయి. ఎక్కడైనా సరే ఇప్పుడు ఈ కేసులు అంటే వాళ్ళు చెప్పేది అచ్చెన్నాయుడు కేసు, అవే వాళ్ళు చెప్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు కేసు అరెస్టు, అవి అబద్ధాల, అవి కక్షపూరిత చేసిందా గవర్నమెంట్? అచ్చెన్నాయుడు ఎంత పెద్ద ఈఎస్సీ స్కామ్, మెడిసిన్ స్కామ్లో ఎంత పెద్ద దొంగ అతను మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కార్మికులకు సంబంధించినటువంటి మందులన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో పెద్ద కేసు అయింది కదా, అందరిని అరెస్ట్ చేశారు కదా. ఆంధ్రాలో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది కదా, చేసే కదా. అరెస్ట్ చేస్తే వంక పెట్టారు, తప్పించుకున్నారు. కోర్టులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అప్పటికప్పుడే బెయిల్ తెచ్చుకున్నారు, పోయి హాస్పిటల్లో కూర్చున్నాడు అబద్ధం చెప్పి. అతను నేరం చేశాడా లేదా? ఇక తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత పెద్ద నేరగాళ్ళు. ప్రపంచంలోనే అంత దొంగలు వేరే ఎక్కడా లేరు, అంత దోపిడీగాళ్ళు. వాళ్ళు చేసిన స్కిల్ స్కామ్ పెద్ద అది తెలిసి అందరికీ కూడా కోర్టు కూడా నమ్మింది కదా. పూర్తిగా వీళ్ళు ఈ స్కామ్ చేశారు అనేది కోర్టు నమ్మబట్టే కదా శిక్ష వేసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ హరీష్ సాల్వే లాంటి పెద్ద పెద్ద వాళ్ళని తెచ్చుకున్నా కూడా వాళ్ళకి బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? ఏదో కారణాలు చూసి బెయిల్ తెచ్చుకోవటం తప్ప ఈ కేసు మీద కొట్టేయాలిగా. కేసులో వాళ్ళు నేరం చేయకపోతే ఆ కేసును కొట్టేస్తుంది కోర్టు. మొదట ఈ చిన్న కేసే ఏసీబీ కోర్టే కొట్టేస్తుంది. కానీ ఎంత పెద్ద నేరం, 350 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో అంత పెద్ద నేరగాళ్ళు, ఫైబర్ గ్రిడ్లో కొడుకు ఒక పెద్ద నేరగాడు, మరొక 300 కోట్లు. అట్లాంటి తండ్రి కొడుకులు పాపం చాలా మంచి వాళ్ళ మీద కక్షపూరితంగా అరెస్ట్ చేశారా? ఈ కారణాల వాళ్ళు చూపించేది. ఈ గవర్నమెంట్ వచ్చాక అసలు మానభంగాలు ఎన్ని జరుగుతున్నాయి ఆడపిల్లల మీద.
ఇప్పటి వరకు కూడా నంద్యాల కేసు, ఆ పాప కేసు ఇంతవరకు కూడా ఏమీ బయటికి తేలలేదు. ఆ పాప అసలు ఏమైందో కూడా చెప్పట్లేదు, ఎవరిని అరెస్ట్ చేశారో చూపించట్లేదు కదా. వాళ్ళు ఎప్పుడు ఇదే అబద్ధాలు. వాళ్ళకి ఏంటంటే మీడియా ఎక్కువగా ఉన్నారు వాళ్ళ చేతిలో, వాళ్ళు సంపాదిస్తారు అవినీతిలో. ఎందుకంటే ఇది వాళ్ళనే కాదు, ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవినీతి పరులు ఎవరైనా సరే సమాజం నుంచి బహిష్కరించకపోతే మొత్తం కూడా సమాజం అంతా కూడా దెబ్బతింటుంది. ఈ సమాజాన్ని నిలబెట్టేటువంటి 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో, న్యాయ వ్యవస్థ, అదేవిధంగా పరిపాలనా వ్యవస్థ, తర్వాత మీడియా వ్యవస్థ, మరి ఇంకొకటి ఏంటి అసెంబ్లీ వ్యవస్థ, ఇలాంటి ఈ చట్ట వ్యవస్థ, ఈ చట్టసభలు. ఇలాంటి 4 స్తంభాలు ఈ సమాజాన్ని బ్యాలెన్స్గా నిలబెట్టేటువంటి ఈ అవినీతి పరులు ఈ 4 స్తంభాలను పడేస్తున్నారు. అందులో ఉండే వ్యక్తులను కొనేస్తున్నారు. కొనేసి రమణ లాంటి వాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే ఎన్ని దారుణాలు జరిగినాయో మన కళ్ళ ముందే చూశాము. అతి దారుణాలు, భయంకరంగా. ఎంత పెద్ద కరప్టో అందరికీ తెలిసినటువంటి విషయం. పోతూ పోతూ కూడా ఎంతమందిని అతను అపాయింట్ చేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా విషపు విత్తనాలు అన్ని చోట్ల నాటి వెళితే సామాన్యుడికి ఎట్లా న్యాయం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు విషయం కూడా అంతే. అతను ఎప్పుడూ కూడా ఎస్కేపిస్ట్. ఇతను ఎన్ని కేసులు ఉన్నాయో అతని మీద, అన్నిటి నుంచి ఈ విధంగా అడ్డదారిలో వాటిని చేసుకుంటాడు. కానీ మొన్న స్కిల్ స్కామ్ అది ఓపెన్గా దొరికిపోయింది కేసు అది. ఎందుకంటే అన్నీ కూడా ఆధారాలతో సహా ప్రభుత్వంలో ఉన్నటువంటి కదా, వాళ్ళ సంతకాలతో సహా ఉన్నాయి కదా. ఆధారాలు ఏం చూపించలేకపోయారు, అందుకే చంద్రబాబు బయటకు వచ్చేసారని వీళ్ళు అంటున్నారు. ఎంత ఈ అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి. పోనీ మేము మాట్లాడటం కాదు, మీరు పాత్రికేయులుగా మీరు చూడండి. ఆధారాలు ఎందుకు లేవు? ఆధారాలు లేకపోతే ఎందుకు వీళ్ళు మొదట్లోని కేసు కొట్టేయలేదు? కేసు హైకోర్టుకి వెళ్ళారా? హైకోర్టు ఇవ్వలేదా బెయిల్? సుప్రీంకోర్టుకి వెళ్ళారా? అక్కడ బెయిల్ రాలేదా? చివరికి 100 రోగాలు ఉన్నట్టు చూపించి బెయిల్ తెచ్చుకున్నారు. ఇక్కడ 100 రోగాలు, ఒక రోగం కాదు. కానీ వచ్చి శుభ్రంగా తిరుగుతూ ఉన్నాడు. అది పెద్ద మోసమే కదా, కోర్టులు మోసం చేయటమే కదా. ఫుల్ ఆధారాలతో సహా వాళ్ళు స్కిల్ స్కామ్లు, సాక్ష్యాలతో సహా. ఏ సిమెంట్ కంపెనీ అయితే అది స్టేట్మెంట్ కూడా డైరెక్ట్ కేసీబీ వాళ్ళు సబ్మిట్ చేశారు కదా కోర్టుకి, సిమెంట్ మాకేం సంబంధం లేదు, అదొక ఫాల్స్ కంపెనీ అని చెప్పి. ఇట్లా ఇన్ని దొరికిపోయినా కూడా ఇన్ని అబద్ధాలతో, ప్రపంచంలోనే ఇంత అబద్ధాలతో నేనైతే చూడలే పుట్టి పెరిగాక. ఆ విధంగా అతను అవినీతిలో సంపాదిస్తాడు, లక్షల కోట్లు సంపాదించాడు. ఆ డబ్బుతో వ్యవస్థలను కొంటాడు, మేనేజ్ చేస్తూ ఉంటాడు. మొన్న ఎలక్షన్స్ కూడా ఇలాగే మేనేజ్ చేసుకున్నారు ఇద్దరు కూడా. ప్రజలు నమ్మలేదంటారా? ప్రజా విజయం, జగన్ పాలన నచ్చకే మాకు ఓటేస్తారని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు నచ్చదు అనేది ఒకే ఒక్క పాయింట్. ఎందుకు నచ్చలేదు జగన్ పాలన మనం అనుకుందాం. జగన్ ఏమి ఇవ్వలేదా? పేదవాళ్ళని ఆదుకోలేదా? 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదా? మహిళల పేరుతో డ్వాక్రా రుణమాఫీలన్నీ కూడా పూర్తిగా తీర్చలేదు. చంద్రబాబు గారు ఇవన్నీ ఎగ్గొట్టాడు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగం మొత్తం ఎగ్గొట్టాడు కదా. అందుకే కదా జనం పంపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఏమైతే ఉన్నాయో వాళ్ళు తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక వ్యక్తి ఈ రాజకీయ రంగంలోనే జగన్మోహన్ రెడ్డి. ఒక్కరేం చెప్పుకోవాలి, నేను చెప్తాం కాదు కదా. మొన్ననే రీసెంట్గా నీతి ఆయోగ్ ప్రశంసించి, ఆయన గవర్నమెంట్ పడిపోయినా కూడా ఈ ప్రజెంట్ గవర్నమెంట్లోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంది, ఆర్థికంగా చాలా డెవలప్ అయిందని చెప్పి నీతి ఆయోగ్ ప్రశంసించి ఆర్బీఐ కితాబు ఇచ్చింది మొన్ననే కదా, 1 మంత్ బ్యాక్. మరి ఎవరి పరిపాలన గొప్పగా ఉంది? కేంద్ర సంస్థలన్నీ కూడా జగన్ పరిపాలన ఎంత మెచ్చుకున్నాయో అవే చాలు. పోలీస్ వ్యవస్థ గురించి ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. మహిళలకు అద్భుతమైనటువంటి రక్షణ. దిశ యాప్ ద్వారా 2 కోట్ల మంది మహిళలు దిశ యాప్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు ఫోన్లో. ఎక్కడ మహిళకు అన్యాయం జరగలేదు. ఎక్కడన్నా జరిగిన ఆగమేఘాల మీద పోలీస్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపాడేది. ఈ విధమైనటువంటి ఒక ఆర్థిక క్రమశిక్షణ ఉంది. ఎక్కడా కూడా ప్రజల సొమ్ము ప్రజలకే పెట్టారు, ఎక్కడ దుర్వినియోగం కాలేదు. ఇసుక మీద 100 అబద్ధాలు వీళ్ళు చెప్పారు. ఈరోజు జరుగుతుంది దోపిడీ, ఆ రోజు దోపిడీ చేయాలి. ప్రభుత్వం అమ్మించింది, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇసుకను అమ్మించి దాని మీద వచ్చే ఆదాయంతో పేద ప్రజలకి మేలు చేశారు. ఇన్నేం చెప్పాలి, ఎన్ని పథకాలు అమలు చేశారు. అమ్మఒడి, అదేవిధంగా నాడు నేడు కింద స్కూల్స్, 17 మెడికల్ కాలేజీలు,
అదేవిధంగా చేయూత, ఆసరా, ఏది దిక్కులేని ఆడవాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చిన్న చిన్న ఉపాధి కల్పించి వాళ్ళు బ్రతికేటట్టు, వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు బ్రతికేటట్టు చేయటం, డ్వాక్రా రుణమాఫీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాలా పెద్దది. మాకే గుర్తులేనన్ని ఉన్నాయి. అలాగే విద్యా కానుక, తర్వాత విదేశాల్లో బాగా చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకి సహాయం, విదేశీ విద్య, ఇన్ని రకాల పథకాలు. ఎక్కడైనా ఒక్క పథకమైన ఆయన ఇవ్వకుండా ఆపేశాడు. ఆరోగ్యశ్రీ క్రింద అయితే 25 లక్షలు, ఒక పేషెంట్కి 25 లక్షలు ఎవరు చేస్తారు? అలాగే పల్లె డాక్టర్ పల్లెకి వెళ్ళిపోయి వైద్యం చేయడం. అంత అద్భుతమైన పాలన ప్రజలు వద్దంటారంటే ఎవరైనా నమ్ముతారా? తొందరలోనే తెలుస్తుంది ఆ మోసం ఏంటి, దుర్మార్గులు ఏం చేశారు, ఎంత మోసకారో చంద్రబాబు అనేది ప్రపంచానికి తెలుసు. అతని కొడుకుని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఇప్పుడు? ఇదే మోడీ కదా అప్పుడు వాళ్ళిద్దరిని తిట్టాడు, ఏటీఎం లాగా పోలవరాన్ని వాడుకున్నారని. మరి ఈరోజు ఏంటంటే రాజకీయాల కోసం మళ్ళీ ఇద్దరు కలిశారు. అందుకే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది చూస్తాను. జగన్ ఏంటంటే 5 ఏళ్ళు డబ్బులు పంచడం తప్ప, పప్పు బెల్లాలకు డబ్బులు పంచారు తప్ప యువతకు ఉద్యోగం ఇవ్వలేదు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఆ హామీ నెరవేర్చుకోకుండా ఆయన చీప్ లెక్కర్నే ఎక్కువ రేటుకి అమ్మేసి ఇట్లా అన్ని వర్గాలను ఆయన దెబ్బతీశారని చెప్పి వీళ్ళు ఆరోపించారు. మరి వాళ్ళ ఆరోపణలకి ఏం కానీ వాస్తవాలు ఒకటి వేరుగానే ఉంటాయి కదా. ఆరోపణ వేరు, వాస్తవం వేరు కదా. ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఉద్యోగ కల్పన. గత ప్రభుత్వం అంటే జగన్ కంటే ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఆయన ఇచ్చింది ఎన్నో తెలుసా? 30,000 ఉద్యోగాలు. ఆయన టైంలో 5 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 4.5 లక్షల మంది, ఇది ఎదురు కనిపిస్తూనే ఉన్నాయి కదా మనకి. సచివాలయ ఉద్యోగులు 2 లక్షల మంది, సచివాలయ ఉద్యోగ కల్పన. అదేవిధంగా వీళ్ళు మన వాలంటీరు వాళ్ళు ఒక 2.5 లక్షల మంది. వీళ్ళు కాకుండా ఇంకా వేరే వచ్చినటువంటి డిఎస్సి కింద ఎప్పుడో పాపం మర్చిపోయి పరీక్ష రాసి వెళ్ళిపోయి వ్యవసాయ పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా చాలామందిని ఇది మన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని కొంత పర్మనెంట్ చేయడం జరిగింది చాలామంది. అలాగే ఆ ఉద్యోగుల జీతాలు పెంచడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఆశా వర్కర్ల జీతాలు 3,000 ఉన్నది 12,000 రూపాయలు చేశారు ఒకేసారి ఆశా వర్కర్స్ వీళ్ళందరికీ కూడా. అసలు ఆయన చెయ్యింది ఎక్కడ? ఎన్ని ఉద్యోగాలు తన గవర్నమెంట్లో వచ్చిన ఉద్యోగాలు చెప్పమని చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ లెక్కేసి గవర్నమెంట్లో ఉన్నాయే లేని కాదు కదా. అబద్ధాలు ఊరికే మనం ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు కదా. నిజాలు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ మాటలే నమ్మితే ఇక అంతకంటే మూర్ఖులు ఇంకొకళ్ళు లేరనుకోవాలి మనం. మూర్ఖత్వం కాదు, వాస్తవాన్ని పరిశీలించండి, వాస్తవాన్ని గ్రహించండి. అందువల్ల ఆ విధంగా చూస్తే అది. ఇంకా ఏంటి లిక్కర్ ఏ కొత్తది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలి. మొత్తము లిక్కర్ పేర్లు, లిక్కర్ బ్యాండ్లు, వాటి నాకు ఇవి కూడా రావు, తెలియలేదు. అవన్నీ తెచ్చింది చంద్రబాబు హయాంలోనే. ఆయన ఇంటింటికి చీప్ లిక్కర్ పంచిందే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చీప్ లిక్కర్ విధానాన్ని రద్దు చేసి పారేశాడు. ఎక్కడ చీప్ లిక్కర్ 5 ఏళ్లలో ఒక్క చోటన్న పట్టుకున్నారా చీప్ లిక్కర్ ఇక్కడ అమ్ముతున్నారని? డైరెక్ట్గా ప్రభుత్వమే తీసుకుని వాటిని సరఫరా. అవి చంద్రబాబు నాయుడు ఏమైతే తీసుకొచ్చారు బాండ్ల ఏమంటారు వాటిని, బ్రాండ్స్ అవే కాదు. ఆ బ్రాండ్స్ ఏవైతే తెచ్చారో అవే మొత్తం కూడా ఆయన పవర్ ప్రజెంటేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు కదా. చంద్రబాబు నాయుడు టైంలో ఇది బ్రాండ్స్ ఒక్కళ్ళన్నా నోరెత్తారో మళ్ళీ మాట్లాడరు. అవే మళ్ళీ అబద్ధాలు మాత్రం చెప్తానే ఉంటారు. కాదు మేం కాదు అన్నీ వాళ్ళ టైంలో. బూమ్ అంటే వాళ్ళ భార్య పేరు భువనేశ్వరి కదా, భూ అని పిలుస్తాడు ఆమెని, కనుక ఆమె పేరుతో ఒకటి. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఆయన పేరుతో ఒకటి. ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లే. స్పెషల్ స్టేటస్ 3 క్యాపిటల్స్ అదే అన్ని ఆయన మొత్తం కూడా ఆయన పేర్లే తీసుకొచ్చి పెట్టుకున్నాడు. సరే, జగన్ ఎప్పుడు కూడా పూర్తిగా మద్యపాన నిషేధం రద్దు చేస్తానల్లా. ఆయన మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి. అంచెలంచెలుగా ఆయన చెప్పింది ఇది. అంచెలంచెలుగా ముందు ఈ చీప్ లిక్కర్ని రద్దు చేస్తున్నాను, తర్వాత ఈ రేట్లను ఉన్న బ్రాండ్స్ని పెంచుతాము ఎంత కొనలేని స్థాయికి. అప్పుడు మధ్య తరగతి క్రింది తరగతి వాళ్ళు కొనలేక తాగటం మానేస్తారు. ఆయన ఉద్దేశం అది, మంచి ఉద్దేశం అది. తాగటం మానేస్తారు.
కనుక ఆయన అట్లాగే చేశాడు, వాటిని అలాగే కంటిన్యూ చేశాడు. అంతే తప్ప ఆయన కొత్తగా ఒక్క బ్రాండ్ కూడా తేలేదు అసలు. కానీ వీళ్ళ అబద్ధాల ప్రచారాలు ఇప్పుడు మళ్ళీ చూడు వీధి వీధిని అమ్ముతున్నారు. చీప్ లిక్కర్ మళ్ళీ వచ్చింది 2 నెలలకే. అందువల్ల చంద్రబాబు నాయుడు అబద్ధాలు, ఆయన మీడియా వీళ్ళందరూ కలిసి వ్యవస్థను నాశనం చేయడానికి మొదటి నుంచి కూడా పూనుకున్నారు. నా భర్త ఎన్టీఆర్ని ఎంత ఘోరంగా మోసం చేసి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన చంపేశారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. కాకపోతే ఇదే మీడియా అబద్ధాలను పదే పదే ఆనాడు లక్ష్మీపార్వతిని బూచిగా చూపించారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డిని చూపిస్తూ ఉన్నారు. అందువల్ల ఎన్నాళ్ళు ఈ మోసాలు, ఈ అబద్ధాలు, ఇట్లాంటి దుర్మార్గపు పరిపాలన, ఎన్నాళ్ళు ఈ దౌష్ట్యాలు, చెప్పాలంటే ఎంత అరాచక పరిపాలన. 2 నెలలకే జనాలంతా ఎప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు అడగండి, వెళ్ళి సామాన్య జనం దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అడగండి, ఏమ్మా ఈ పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అని అడగండి. మీరు అంటే వాళ్ళు భయపడకుండా చెప్తే, ఎందుకంటే భయపెడుతున్నారు వాళ్ళలో ఈ టీడీపీ వాళ్ళు, ఈ జనసేన వాళ్ళు గూండాల్లాగా తయారైపోయి ఎక్కడ జగన్ పేరు ఎత్తితే చంపుతా ఉన్నట్టుగా బెదిరిస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు ఈ బెదిరింపు రాజకీయాలు? ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రతిదాన్ని సుమోటోగా స్వీకరిస్తారు కదా న్యాయ కోర్టులు. మరి ఇక్కడ ఇన్ని హత్యలు జరుగుతాయి. నిన్ననేగా నంద్యాలు చంపేశారు ఒకళ్ళని, మన వినుకొండలో చంపేశారు, విజయవాడలో అంత భయంకరంగా కొట్టారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చూసి వచ్చారు. ఆడపిల్లల మీద రేపులు ఎన్ని జరుగుతున్నాయి? ఇదా పరిపాలన? దీనికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా గొప్ప పేరు ఏమైనా పెట్టుకుంటే నాకు తెలియదు, మరి ఏం పెట్టుకుంటారు అనేది. ఇప్పుడు జగన్ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తారు, అది కరెక్టేనా? ఐ డిమాండెడ్ దట్. నిజంగా నేను కూడా దాన్ని చేస్తున్నాను. ఎందుకంటే పరిపాలన చేత కాని వాళ్ళు, హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అది నేను చెప్పడం కాదు, ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. మీరు ఏ మాట అయితే ప్రజలకు ఇచ్చారో వాటిని హామీలు నెరవేర్చలేనప్పుడు దిగిపోయి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళండి, రీకాల్. ఆయన ఆ పద్ధతిని ఆహ్వానించారు, రీకాల్. మళ్ళీ ఎలక్షన్ పెట్టమనండి, అట్లా చేయాలి. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఎన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందండి, ఎంత క్రైమ్ రేట్ పెరిగిందో 2 నెలల్లోనే. చూడండి, ఒక్కసారి కేంద్ర సర్వే సంస్థలు వచ్చి చూస్తే బాగుంటుంది, వాళ్ళు వచ్చి ఇస్తే బాగుంటుంది. రారు. ఎందుకు రారంటే వాళ్ళు వీళ్ళు ఒకటే కదా ఇప్పుడు. అందువల్ల ఒకళ్ళనొకళ్ళు ఈ దొంగలు కాపాడుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటున్నారు, అవినీతిని కాపాడుకుంటున్నారు, కేసులను కాపాడుకుంటున్నారు. అదేవిధంగా ఇలాంటి క్రైమ్ రేట్ని కాపాడుకుంటూ ఉన్నారు. ఎన్నాళ్ళు కాపాడుకుంటారు? ప్రజలు అసహించుకొని తిరగబడి రోజు రాదా? చైనా విప్లవాలు, రష్యా విప్లవాలన్నీ మర్చిపోయామా మనము? అలాంటి పరిస్థితే తలెత్తుతుంది. ఎన్నాళ్ళు భరిస్తారు? ఎవరైనా పిల్లినైనా ఇంట్లో పెట్టి కొడితే ఊరుకుంటుంది, అది గదిలో పెట్టి తిరగబడుతుంది, అది గోడతో రక్కుతుంది. ప్రజలు కూడా అంతే. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయడానికి పూనుకున్న ఈ గూండాలు, రౌడీలు, ఇలాంటి వాళ్ళని ప్రజలు ఉపేక్షిస్తారా? తొందరలోనే వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి రాబోతోంది నాకు తెలిసి. ఇప్పుడు నిన్న ఊళ్ళో కూడా ఒక ఊళ్ళో సర్పంచ్ని కిడ్నాప్ చేయబోయారు. మీరు విన్నారా లేదు? గోదావరి జిల్లాలో అనుకుంటాను. రాజా, మన జక్కంపూడి రాజా చెప్పారు నిన్న. వాళ్ళ ఊర్లోని చేయకపోతే ఊరు మొత్తం కూడా తిరగబడి చీకుళ్ళు చాటలతో వెంటబడ్డారు. తెలుగుదేశం వాళ్ళని పారిపోయారు. అదే పరిస్థితి వస్తుంది ప్రతి గ్రామంలో కూడా. వీళ్ళు ఇలాంటి పనులు చేస్తే నీకు పోనీ నువ్వు గెలిచావే అనుకుందాము, పోనీ ప్రజలే ఓట్లిచ్చి గెలిపించారే అనుకుందాము, ఆ ప్రజల్ని బాగా చూడొద్దా? మీరు వైకాపా వాళ్ళు కనుక మిమ్మల్ని తంతాం, మిమ్మల్ని పొడుస్తామంటే ఇది ఎక్కడి న్యాయం? జగన్ అలా చేశారా? జగన్ పార్టీ చూడొద్దు, కులం చూడొద్దు, మతం చూడొద్దు, కేవలం లబ్ధిదారులు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి ఇచ్చారుగా. అందులో తెలుగుదేశం వాళ్ళు బోలెడు మంది లబ్ధి పొందారుగా. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా నీకు ఆ రోజే చూస్తుంటే మీలో ఎంతమంది మిగిలేవాళ్ళు? ఆయనే కనుక అటువంటి కక్షలు పెట్టుకొని ఉంటే. జగన్మోహన్ రెడ్డి మంచివాడండి, చాలా మంచి అబ్బాయి, యువతకు ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి అతను నిజం చెప్పాలంటే. అలాగే వయసులో చిన్నవాడైనా ఎందుకు నీవు తాటి చెట్లాగా ఎన్నేళ్ళు ఉన్నాయి, 75 ఏళ్ళు వచ్చినాయి, అదేవిధంగా 45 ఏళ్ళు ఇండస్ట్రీ అంటావు, ఎందుకు తగలబెట్టిన ఇండస్ట్రీ? దేనికి అనుభవాలు పనికిమాలిన నీ అనుభవాలన్నీ కూడా దోపిడీకే పనికొస్తా ఉంటే ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు కక్ష సాధించుకోవటానికి, చంపటాల, ఆత్మహత్యలకి ఈ విధంగా ప్రేరేపించేటువంటి పరిపాలకుడు అవుతాడా? అతను రూలర్ అవుతాడా? రూలర్ అనేవాడు ప్రజలు గెలిచిన తరువాత అందరూ తన వాళ్ళు, రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తన వాళ్ళుగా భావించాలి.
ఇది మనకు పరిపాలించిన చక్రవర్తులందరూ చెప్తున్నటువంటి సత్యం. అందువలన ఆ విధంగా కాకుండా నువ్వు వేరే అంటూ ఇట్లా డివైడ్ చేసేవాడు రూలర్ ఎలా అవుతాడు? అందువల్ల అతను ఏ మాత్రం కూడా 5 నిమిషాలు కూడా ఆ పదవిలో కూర్చోవడానికి అర్హత లేనివాడు చంద్రబాబు, అతని కొడుకు కూడా. ఇద్దరు రిజైన్ చేసేసి వెళ్ళిపోయి రీఎలక్షన్స్కి వాళ్ళు కాల్ చేస్తే నిజంగానే కొంత మెచ్చుకోవచ్చు. లేకపోతే తొందరలోనే ఆ పరిస్థితి ఏంటనేది చూస్తాం. మరి ఇప్పుడు ప్రజా విప్లవం జగన్ చాలా మంచివాడు అని అంటున్నారు కదా మేడం. అంటే గతంలో వైఎస్ఆర్ తో చేసిన కొంతమంది నాయకులు జగన్ కూడా విమర్శిస్తున్నారు. ఆయనకి తాత పోలిక, రాజారెడ్డి పోలిక ఉంది, ఫ్యాక్షన్ సంస్కృతికి ఆయన ఇష్టపడతాడు, దాడులు అంటే తనకి ఎదురు తిరిగిన వాళ్ళని చంపడానికి కూడా ఆయన వెనుకాడని చాలా మంది ఆరోపిస్తున్నారు. చెప్పండి ఎగ్జాంపుల్ నాకు ఎవరన్నారు ఆ మాట? అంటే ఎవరు ఆ మాట అన్నారు? కాంగ్రెస్ పాలకులేగా మీరు? కాంగ్రెస్ వాళ్ళు. అదే కాంగ్రెస్ వాళ్ళని ఎవరు ఒక్కళ్ళు మీరు చెప్పండి నాకు. చింతామోహన్ అట్లాంటి వాళ్ళు. చింతామోహన్ ఏమన్నాడు? వాళ్ళ తాతగారు పోలిక వచ్చిందన్నాడా? కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఒకళ్ళ మీదకి దౌర్జన్యానికి వెళ్ళాడనేటువంటి ఒక్క ఇన్సిడెంట్ అది చింతామోహన్ చేత కూడా వీళ్ళే చెప్పించుంటారు టీడీపీ వాళ్ళు, అది వేరే విషయం. ఒక్కళ్ళనైనా అతను కొట్టాడని కానీ లేకపోతే అతను దౌర్జన్యాన్ని చేశాడని కానీ వాళ్ళ ఊళ్ళోని వాళ్ళైనా చెప్పాలిగా, జనాలు చెప్తారుగా సహజంగా. ఇప్పుడు వీళ్ళు ఊరుకోరుగా, పోయి పెడతారుగా కెమెరాలు ఎదురుగా, చెప్పండి మీ జగన్ ఇక్కడే పుట్టాడు కదా, ఏం చేశాడో చిన్నప్పుడు చెప్పండి, ఎవరిని చంపాడో చెప్పండి అని వీళ్ళే ముందు తీసుకొచ్చేవాళ్ళు ఇన్ఫర్మేషన్. ఏబిఎన్ ఒక్కడు చాలు కదా, గోడ లోపల ఉన్నా కూడా మా గదిలో కూడా కెమెరాలు పెట్టగలడు కదా, అంత సమర్థుడు కదా. బాత్రూంలో పెడతాడు, రాష్ట్రపతి భవన్లో పెడతాడు, అదేవిధంగా ప్రధానమంత్రి తన ఏకాంత మందిరంలో కూడా కెమెరాలు పెట్టగలిగిన సమర్థుడు కదా ఏబిఎన్. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఈ హత్య చేయించాడు. అప్పుడు అసెంబ్లీలో కూడా పరిటాల రవి హత్యని జగన్మోహన్ రెడ్డి మీద ఇదే చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. ఇది ఓపెన్గా అసెంబ్లీలో ఆరోపిస్తే వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? సిబిఐ ఎంక్వైరీ వేయించారు. నా కొడుకు అలాంటి వాడైతే నేను ఒక్క నిమిషం కూడా క్షమించిన, తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పడేయండి అన్నాడు. నువ్వు అన్నావా నీ కొడుకు అన్ని వెధవ పనులు చేశాడు కదా, ఒక్కరోజన్నా నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడిగావా? చంద్రబాబు నీ మీద ఇన్ని కేసులు వచ్చినాయి, ఇన్ని హత్య మర్డర్ కేసులు ఎన్నో వచ్చినాయి వంగవీటి మోహన్ రంగా నుంచి, ఒక్కసారన్నా నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడిగావా? కనుక ఎవరికి పారదర్శకత ఉంది, ఎవరికి ఆ నియమబద్ధత ఉంది, ప్రజాస్వామ్యం పట్ల ఎవరికి గౌరవం ఉంది? ఆ కుటుంబానికి ఉంది. వాళ్ళ తండ్రి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తాతగారి హయామేమో మనకు తెలియదు. అట్లా అనుకుంటే చాలామంది ఉంటారు ఇంకా పూర్వీ. మన వంశాల్లో లేరా ఎవరో మన తాతలు ముత్తాతలు ఎవరో ఒకళ్ళని చంపిన వాళ్ళు ఉండరా? గుంటూరు జిల్లాలో బోలెడు మంది లేరా? కృష్ణా జిల్లాలో లేరా? అందువల్ల అట్లా ఎక్కడో ఎవరో ఒకళ్ళు చేశారని తర్వాత వాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఫ్యాక్షనిజాన్ని తీసి పడేశాడు ఆయన ఒక రకంగా. చదువుకు ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చారు. చదువుకుంటే ఫ్యాక్షనిజం పోతుందని చెప్పి ఆయన ఏం చేశారంటే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ తీసేసి పిల్లలందరినీ కూడా అటు జిల్లాలో, ఈరోజు కడప వెళ్ళి చూడండి ఎన్ని ఐటీ సెంటర్స్ ఉన్నాయి అక్కడ, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని ఉచిత వైద్యశాలలు పనిచేస్తున్నాయి మహిళల కోసం, ఎన్ని కళాశాలలు ఉన్నాయి. కడపగా ఉందా? వీళ్ళు ఫ్యాక్షనిస్టులు అయితే ఇన్నేళ్ల నుంచి వీళ్ళ చేతిలోనే ఉంది ఇక కడప. మరి అంత డెవలప్ అవుతుందా? మరి నువ్వు పుట్టినటువంటి నారావారిపల్లిని నువ్వు డెవలప్ చేసుకోలేదు. నీకు ఇన్నేళ్లుగా నిన్ను గెలిపిస్తూ వచ్చిన కుప్పం చూస్తే ఎక్కడిదక్కడే ఉంది. మురుగు గుంటలు, పెంట కుప్పలు అట్లా భయంకరంగా ఉంది ఆ కుప్పం చూస్తే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కదా దాన్ని మున్సిపాలిటీ చేసి దానికి ఫండ్స్ ఇచ్చి చాలా దాన్ని డెవలప్ చేశారు. మరి నువ్వే ఒక్క నియోజకవర్గాన్ని నువ్వు డెవలప్ చేయలేదు, వాళ్ళు ఏకంగా రాష్ట్రాన్ని డెవలప్ చేశారు తండ్రి కొడుకులు ఇద్దరు. గ్రేట్ అది. అందువల్ల మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అండి ప్రజలకు అర్థమైపోయింది అబద్ధాలు ఏంటి నిజాలు ఏంటనేది. నిజమనేది కళ్ళ ముందు కనిపిస్తుంది, అబద్ధం అనేది కల్పనగా అల్లుకుపోతూ ఉంటుంది గాలిలో వార్తలాగా. అందువల్ల ఈ తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీని నేను అన్నాం, ఎందుకంటే అది నా భర్త స్థాపించిన పార్టీ, అది ఆయనతోనే పోయింది ఆ నైతికత, ఆ మంచితనం.
ఆ పేదల పార్టీ అదంతా పోయింది. ఇప్పుడంతా చంద్రబాబు లాంటి ఒక పనికి మాలిన వాళ్ళ పార్టీని రూల్ చేస్తూ ఉన్నాడు, అధ్యక్షుడుగా ఉన్నాడు గనక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రజలకే దూరమైన పార్టీగా నేను భావిస్తూ ఉన్నాను నేను దాన్ని. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారని చెప్పి మీరు ఎన్నికలకు ముందు చెప్పారు. వాస్తవం కూడా ఓడిపోయాడు. కానీ నేను గతంలో ఇప్పటికే కంటే ఎక్కువ చెప్తున్నా. మెజార్టీ వచ్చింది. కుప్పమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. 42 లక్షల ఓట్ల తేడా వచ్చింది. మొన్న లెక్క చూస్తే ఓడిపోయిన దానికి గెలిచిన దానికి 20 లక్షల ఓట్లే కదా తేడా కదా. మరి ఆ పైన 20 లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డియే కదా. ఆ లెక్క చూస్తే ఎవరు ఓడిపోయారు? అందువల్ల మొత్తం మేమైతే అతని గెలుపుగా నమ్మట్లేదు కనుకనే మేము అది ప్రజా ఓటుకి నేనైతే అస్సలు భావించట్లేదు. మోసంతో గెలిచినటువంటి గెలుపు. అందుకే నోరు మూసుకొని ఉన్నారు మాట్లాడుకుంటే. ఇప్పుడు చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే సత్తా లోకేష్ ఉందంటారా? 100% లేదు. ఎందుకంటే అసలు చంద్రబాబునే పార్టీ నడిపే అర్హత లేనటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు నడిపిన పార్టీని ఇలాంటి వాడి చేతిలోకి పోయింది, ఒక అవినీతి పరుడి చేతిలోకి, ఒక హత్యాదారు చేతిలోకి వెళ్ళిపోయింది. అది దురదృష్టం, ఆ పార్టీ దురదృష్టం. మనం ఏం చేయలేము. అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు అతని కొడుకు అతనికంటే కూడా దుర్మార్గుడు, అవినీతి పరుడు, హత్యా రాజకీయాలను ప్రేరేపించేవాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న గూండాయిజం అంతా కూడా లోకేష్దే. అందువల్ల చంద్రబాబు పరిపాలన అక్కడేం లేదు. చంద్రబాబు మూలన కూర్చోబెట్టాడు, మొత్తం లోకేష్ వెళ్తా ఉన్నాడు అక్కడ. అందువల్ల ఈ రోజు ప్రేరేపిస్తున్నటువంటి హత్యా రాజకీయాలన్నీ కూడా లోకేషే చేస్తున్నాడు. అందువల్ల అలాంటి వాడు వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండబోతుందో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ప్రజలు ఎవ్వరూ కోరుకోవట్లేదు లోకేష్ నాయకత్వాన్ని. ఏ మహానుభావుడు ఇప్పుడు ఎన్టీఆర్కి స్వయంగా తనకు తనే స్థాపించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి మహానుభావుడు ఎవరైనా వస్తే ఆ తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది, లేకపోతే ఇంకో పార్టీ వస్తుంది. ఏముంది, ఎన్ని పార్టీలు వచ్చినాయి పోయినాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తారంటారా? మనకి ఇప్పుడు ఆయన చెప్పిన మాట మనం ఎలా చెప్తాము కదా. అంటే ఆయన కొంతమంది అభిప్రాయం ఏదైనా చెప్తే దాని మీద మనం కామెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు లోకేష్ అంటున్నారు, నేను ఇంకా రెడ్ బుక్ ఓపెనే చేయలేదు, ఇవి జరిగాన్ని వేరే దారులు నేను ఓపెన్ చేస్తే వేరే రకంగా ఉంటుందని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. మరి ప్రతి చోట రెడ్ బుక్ అని ఎందుకు పెట్టారు? బోర్డులు పెట్టారు కదా, ఎలక్షన్స్ ముందే పెట్టారు కదా, కౌంటింగ్ ముందే పెట్టేశారు కదా ప్రతి చోట బోర్డులు. అంటే అది రూల్ అయినట్టే కదా. అంటే ఈ హత్యలు చాలవు, ఇంకా మొత్తం ఎమ్మెల్యేలు ఇంకా అందరిని కూడా చంపితే అప్పుడు అదే లోకేష్ రాజకీయం. అట్లాంటి వాడు మినిస్టరా, ఒక గూండానా? చెప్పమనండి వాళ్ళని. అలాంటి వాడు ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్హత ఉందా? లేదా ఒక గూండాన్ని తీసుకొచ్చి మీరు పెట్టారా? వైఎస్ హయాంలో మీరెంత ప్రశాంతంగా ఉన్నారు? ఎక్కడైనా ఒక్క కక్ష సాధింపు చర్య జరిగిందా ఎవరి మీదనైనా? చెప్పమనండి. లీడర్స్ చేసిన పాపాలకు అరెస్టులు చేస్తే ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రావట్లేదు అంటే వీళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి భయపడే రావట్లేదని వీళ్ళు అంటున్నారు. జగన్ చూసి పాపం జగన్కి ఎంత భయమో వీళ్ళని చూసి చెప్పడానికి సిగ్గుండాలి నిజంగా కూడా. జగన్ లాంటి ధీరుడు మీరు కక్షగట్టి మొదటి నుంచి ఆ అబ్బాయి జీవితంతో ఆడుకున్నారే, అతని జీవితాన్ని ఎంత పాడు చేశారు మీరు. 16 నెలలు ఒక కక్ష కాంగ్రెస్తో కలిపి అతని మీద లేని నేరారోపణలన్నీ పెట్టారు, జైల్లో పెట్టారు. అప్పుడు భయపడితే అసలు అతను ప్రజా జీవితంలో రాకూడదు. మీరున్నారుగా, ఇక్కడే ఉన్నారుగా, ఒక తోడేళ్ళు, పులులు, లేకపోతే వేట కుక్కల్లాగా ఇక్కడే ఉన్నారుగా. ఆయన ఏమైనా భయపడ్డా? వచ్చాడుగా, ప్రజా వ్యవస్థలోకి వచ్చాడు, తిరిగాడుగా, మీ కళ్ళ ముందే తిరిగాడు. అప్పుడే 15 సీట్లు గెలుచుకున్నాడు. తర్వాత 2014 ఎన్నికలు రాష్ట్రం విడిపోయినాక నిలబడ్డాడు. అయినా కూడా 67 సీట్లు గెలుచుకున్నాడు, 8 మంది ఎంపీలు గెలుచుకున్నాడు. 2019 పాదయాత్ర చేశాడు, అప్పుడు 151 సీట్లు గెలుచుకున్నాడు, 23 మంది ఎంపీలు గెలుచుకున్నాడు. దట్ ఈస్ జగన్కి భయం ఏంటి? భయం మీ ఇద్దరికి. ఎక్కడికి పోయినా కూడా వెనక ఒక 50 కాదు 200 మంది పోలీసులు లేకుండా బయటికి పోలేదు మీ తండ్రి కొడుకులు. వెళ్ళండి ఒక్కసారి, ఒక్క పోలీసు లేకుండా చూద్దాం మీ ధైర్యం ఏంటి, అప్పుడు చెప్దాము. ఇప్పుడు 900 మందితో భద్రత కావాలని పిటిషన్ వేశారని అంటున్నారు హైకోర్టులో. పచ్చి అబద్ధం అండి. ఆయనకి ఎంత ఇవ్వాలో ముఖ్యమంత్రిగా, ఎక్స్ ముఖ్యమంత్రికి ఎంతమందిని ఇవ్వాలో అంతే ఇవ్వాలి. కానీ వీళ్ళు అవన్నీ అబద్ధాలే చెప్తున్నారు, కోర్టుకు కూడా అబద్ధాలు చెప్తున్నారు. మొన్న చూశారుగా, ఒక డొక్కు ఇచ్చారు, అది బుల్లెట్ ప్రూఫ్ ఆగిపోయింది కదా పాపం, దారిలో మామూలు వెహికల్ వెళ్ళిపోయాడు కదా. అలాంటి అసలే అతని మీద 2 సార్లు అటాక్ చేశారు.
అలాగే ఇప్పుడు స్పీకర్గా ఉన్న వాడి స్థానంలో నిజంగా వాళ్ళు గౌరవించాలని కూడా అనిపించట్లా. ఏమంటాడు, ఇంకా బతికే ఉన్నాడు, చావలేదు అంటాడు. ఇలాంటి హంతకులు ఉన్నటువంటి వ్యవస్థలో ఆయన ప్రాణాలకి ఏ విధమైన భరోసా ఉంది మీరు చెప్పండి. పాత్రికేయులుగా మీరు చెప్పండి దయచేసి. భరోసా ఉందా? 2 సార్లు హత్యా ప్రయత్నం చేశారుగా అతని మీద. చేస్తారా అబద్ధాలు చెప్తారు మీరు అవి హత్యలు కాదని? అంటే మీ వెన్నుపోటుకు సంబంధించి అంటే గత అప్పట్లో కానీ ఎప్పుడో 30 ఏళ్ళు అయిపోయింది. చెప్పి అది అంటే వినేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు. అంత పాతది అయిపోయింది. ఇప్పటికీ ఆ ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. చంద్రబాబుని విమర్శించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆ ఇష్యూనే నడుస్తుంది. మామకు అంటారు, అది వాస్తవమే. కానీ అంటే ఇటు నుంచి టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పట్లో లక్ష్మీ పార్వతి గారు అంటే పార్టీని తన హస్తగతం చేసుకున్నారు, ఆమె నుంచి విడిపించే ప్రక్రియలో ఇలా చేయాల్సి వచ్చింది చంద్రబాబు అని. ఇప్పుడు దాని రిప్లైస్ కూడా బోలెడు చెప్తూ ఉంటాను జనానికి. ఒకటే చెప్పాను కదా, వాళ్ళది ఒక అబద్ధాల ప్రపంచం, అది నడుస్తూనే వస్తుంది ఆ రోజు నుంచి. ఇప్పుడు నేను అలాంటి దాన్ని అయితే, నా భర్త గొప్పవాడేగా, నా గొప్పవాడేనేగా మీరు ఇప్పటికి పూజ చేస్తున్నారు. మరి ఆయన భార్య చెడ్డదైతే అట్లాగే ఉంచుకుంటాడా, ఆమెను భరిస్తాడా? దానికి సమాధానం చెప్పరు. ఇప్పుడు భార్య విచ్చలవిడిగా అధికారాన్ని చేతిలో తీసుకొని చేస్తే రామారావు లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఊరుకుంటాడా? ఒక్కటే సమాధానం, ఊరుకోడు కదా. అందులో మీరేగా చెప్తున్నారు చాలా గొప్పవాడు, ఆదర్శం మాకు అది ఇదని. అంత ఆదర్శవంతుడైన వాడు భార్యను అదుపులో పెట్టలేడా? పైగా ఎన్టీఆరే మీకు ఎదురు తిరిగి ఎన్ని క్యాసెట్లు చేశారు, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. మీరు వెన్నుపోటు దాడని చెప్పింది వీళ్ళు కాదు, ఎన్టీఆరే కదా చెప్పింది. బాబు లాంటి వెన్నుపోటు దాడిని తోరి పుట్టలేదని చెప్పాడు కదా. మరి అట్లాంటప్పుడు ఆ మాటలకి ఏం చెప్తారు సమాధానం వాళ్ళు? ఈ ఒక్కడే చెప్పమనండి, ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు అన్నాడా లేదా? మామకు ద్రోహం చేసిన ద్రోహి అన్నాడా లేదా? పిల్లనిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి మామనే అధికారం దించేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అన్నాడా లేదా? ఈసారి వాళ్ళని ఇవే ప్రశ్నలు వేయండి, అంతే, ఇంకేం వద్దు. నా విషయం కూడా అక్కర్లా. ఇప్పుడు ఎన్టీఆర్ స్వర్గస్థులై 28 ఏళ్ళు అయిపోయింది కానీ ఇప్పటికీ ఆయనకి భారతరత్న రావట్లేదు. అంటే ఆయన జయంతి వర్ధంతి రోజుల్లో అందరూ డిమాండ్ చేస్తారు ఆయనకి భారతరత్న ఇవ్వాలని, కానీ తర్వాత ఎవరు కూడా దానికోసం పోరాడుతున్నట్టుగా కనిపించట్లేదు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా వాళ్ళ స్వభావం ఏంటనేది. అందువల్ల ఏంటంటే ఆ టైంలో చెప్తారు, మహానాడులో తీర్మానం చేస్తారు, మహానాడు అయిన మరుసటి రోజు అది ఆ తీర్మానాన్ని చెత్తపుట్లో వేస్తారు. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు చేస్తుంది అది. మరి ఈయన కింగ్ మేకర్ కదా ఒకనాడు, మర్చిపోయి ఇప్పుడు కూడా కింగ్ మేకరే కదా మరి భారతదేశ రాజకీయాల్లో. అట్లాంటి వాడు భారతరత్న ఒక్కడు చిన్నట్టు తెచ్చుకోలేడా ఎన్టీఆర్ గారికి? ఇది ఒక్కటే ఇందులోనే ఉంది సమాధానం అంతా కూడా. నాకు తెలిసి ఒక కామెంట్ ఏంటంటే నేను విన్నది, లక్ష్మి ఇప్పుడు ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తే భారీ హోదాలో లక్ష్మీ పార్వతి అందుకోవాలి, ఆవిడ అందుకోవటం వీళ్ళకి ఇష్టం లేకే దాన్ని రాకుండా ఆపుతున్నారని ఒక కామెంట్ ఉంది. కామెంట్ ఏం కాదు, వాస్తవం కూడా. కామెంట్ ఏం కాదు, వాస్తవం అది. ఈ కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు నేను తీసుకోవటం భారతి. అందువల్ల ఈ చెప్పాను కదా, ఈ యొక్క నిరంకుశమైనటువంటి వ్యవస్థలో, సమాజంలో, కుటుంబ వ్యవస్థల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు అవి ఎట్లా నాశనం అవుతాయి అంటానికి మా కుటుంబం ఒకటి. మా కుటుంబ పెద్ద ఎలా నాశనం అయ్యారు అనేది. అదేవిధంగా వ్యవస్థలు ఎన్ని నిర్వీర్యమైపోయి ఇలాంటి అవినీతి పరులు విజృంభిస్తారంటానికి ప్రజెంట్ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు పరిపాలన చేయటం ఒకటి. అందువల్ల అలాగే మోడీ కూడా ఆ కోవలోనికి జరిపోతున్నారు. ఎందుకంటే మోడీ అంటే మొన్నటిదాకా మాకు ఈ రెస్పెక్ట్ హిమ్ చాలా గౌరవం ఉండేది, బట్ నాట్ నౌ. ఎందుకంటే అతను కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కేవలం తన రాజకీయం కోసం, తన అధికారం కోసం, పదవిలో కొనసాగాలనే దానికోసం ఎటువంటి అడ్డదారులైన తొక్కటానికి మోడీ ఈ విధంగా దిగజారారు. మోడీ, అమిత్ షా ఎవరైనా సరే బీజేపీ దిగజారారు. అట్లాంటప్పుడు ఇక రాజకీయ విలువల గురించి ఏ పార్టీని మనం మాట్లాడుకోవాలి చెప్పండి? ఏ న్యాయ వ్యవస్థని మనం అప్రోచ్ అవ్వాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎటు పోతుంది ఈ దారి? అంబేద్కర్ లాంటి మహానుభావుడు ప్రాణాలు త్యాగం చేసి ఈ రాజ్యాంగాన్ని రాసుకుంది ఎందుకైనా అనిపిస్తుంది కదా, బాధేస్తుంది. అందువల్ల పోయిన మహానుభావులందరూ గొప్పవాళ్లే. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులందరి కోసం కన్నీటి బొట్టు మనం రాల్చడం తప్ప
ఈ వ్యవస్థను బాగు చేసేవాడు ఒక్కడు కూడా వస్తే, ఇదిగో జగన్ లాంటి వాళ్ళు వస్తే ఇలాగ వాళ్ళ వెంటబడి మరి వాళ్ళని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు అనుకున్న వాళ్ళే ఈ విధంగా అధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటే న్యాయం ఎక్కడుందని చెప్పి ఎదుర్కోవాలి, ఎక్కడికి పోవాలి. నాలాంటి వాళ్ళ బాధ ఇది. అనుక్షణం నేను ఈ సొసైటీ గురించి ఆలోచిస్తాను. ఏ రోజు నేను ఏ తప్పు చేయలే, ఒక్క రూపాయి నేను కరప్షన్లో అవినీతిలో నేను తీసుకోలేదు, గుండె మీద చేసుకొని చెప్పగలను. అలాగే ఏ విధమైనటువంటి రాజకీయ కార్యక్రమాలు ఆ రోజు కూడా నా భర్త ముఖ్యమంత్రిగా ఉంటే ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో నేను తలదూర్చలేదు. అది జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఆ మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా ఆయనకంటే ఖచ్చితంగా ఎవరు చెప్తారు? ఎన్టీఆర్ పర్సనల్ సెక్రటరీ కదా. ఏనాడు నాకు అసలు తెలియని కూడా తెలియదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు అసలు రాజకీయమే ఇంట్రెస్ట్ లేదు. అలా ఉంటే మరి నా భర్త అంత ప్రేమించిన నా భర్త నాకు ఎప్పుడో పదవి నాకు ఇవ్వడా? నేను పదవి ఆశతో వచ్చి ఉంటే, నేను కావాలి అనుకుంటే నా భర్త నాకు ఇవ్వడా? మీరు చెప్పారుగా, ఆమె చేతిలో కీలుబొమ్మని చెప్పి ఆయన మీద కార్టూన్లు వేయించారుగా, ఈనాళ్ళు పిచ్చి పిచ్చి కార్టూన్లు అన్నీ వేయించారుగా విచ్చలవిడిగా. అందువల్ల నాకు ఆ ఆసక్తి ఉంటే ఎప్పుడో నేను చంద్రబాబును రానియకుండా అసలు పార్టీలోకి ఆయన వెళ్ళగొట్టినప్పుడే మళ్ళీ రానిచ్చేదాన్ని కాదు. అట్లా అనుకుంటే ఎన్టీఆర్ వెళ్ళగొడితే మళ్ళీ తీసుకొచ్చిందే నేను, ఆయన మళ్ళీ భిక్ష పెట్టిందే నేను. నాకు అట్లాంటి వేరే ఆలోచన ఉంటే నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. అందువల్ల ఈ దుర్మార్గాన్ని ఆపాలి. ఆడవాళ్ళ మీద ఈ విధమైనటువంటి ఈ అభాండాలని ఈ విధంగా వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం, వాళ్ళ పదవుల కోసం ఈ విధంగా ఒక దుష్ప్రచారాలని లేకపోతే అబద్ధాలని కంటిన్యూగా మాట్లాడితే అది ఎన్నాళ్ళో ఈ ప్రకృతి భరించలేదు. ఏదో ఒక రోజు అది వాళ్ళ మిమ్మల్ని విధ్వంసం చేసి అవతల పడేస్తుంది. అది అందులో విషయం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ ఆచార్య హోదా నుంచి తొలగించారు. అది ఎట్లా కక్షపూరితం అనుకోవచ్చా? 100%. ఎందుకంటే తొలగించకపోయినా నేనైనా అసలు నాకేం ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇప్పుడు గౌరవాచార్య పదవి అనేది యూజీసీ రూల్, అది కొత్తగా ఆంధ్ర యూనివర్సిటీ తీసుకొచ్చింది కాదు. ఆంధ్ర యూనివర్సిటీని ఎంత స్థాయిలో ప్రసాద్ రెడ్డి గారు దాన్ని తీసుకెళ్లారంటే, ఒకప్పుడు మూర్తి ప్రజెంట్ భరత్ ఉన్నాడు కదా ఎంపీ, వాళ్ళ తాతగారు మూర్తి ఎంపీగా ఉండేవాడు కదా విశాఖపట్నం. ఆయన టైంలో అది దెయ్యాల గృహం అని చెప్పి ఆయనే పిలిచాడు. మనం చెప్పిన మాట కాదు. ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఇప్పుడు దెయ్యాల కొంపగా మారిందని చెప్పాడు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనే కదా, దాన్ని అంత భయంకరంగా మార్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక విద్యా వ్యవస్థకు చాలా పెద్దపీట వేశారు. అందుకనే స్కూల్స్ మారిపోయినాయి, విద్యా విధానం మారిపోయింది, ఇంగ్లీష్ విద్య వచ్చింది. దాంతోపాటు యూనివర్సిటీస్ అన్నీ కూడా, యూనివర్సిటీ అది అందులో A++ అంత స్థాయికి, అది దాన్ని ఏమంటాం, దాని పేరేదో ఉంది, న్యాక్ అంత స్థాయి అర్హత తీసుకెళ్ళింది ఎవరు? ప్రసాద్ రెడ్డి గారే. మీరు వెళ్ళి చూడండి ఒక్కసారి యూనివర్సిటీ. అందువల్ల యూజీసీ రూల్స్ ప్రకారం డబుల్ PhD డబుల్ డాక్టరేట్లు ఉన్నవాళ్ళు, అలాగే సంస్కృత ఆంధ్ర భాషలు పండితులైన వాళ్ళు, లేదా ఇతర వాటిల్లో స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా కావచ్చు. ఒక భాష సాహిత్యం అనే కాదు, సాహిత్యము ప్లస్ వేరేటువంటి వాళ్ళు కూడా, వ్యాపారవేత్తలు కూడా చాలా మంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా గౌరవాచార్య ఇవ్వచ్చు. అది యూజీసీ రూల్స్ ప్రకారంగా. నేను డబుల్ డిగ్రీ చేశాను. నేను MA తర్వాత MPhil చేశాను, PhD చేశాను. తర్వాత నేను మొన్న ఇది కూడా తీసుకున్నాను, ఏంటంటే ఇది DLit, డాక్టర్ ఆఫ్ లెటర్స్, హైయెస్ట్ డిగ్రీ కదా. ఇంకా అంతకంటే డిగ్రీలు లేవు, ఉంటే అది కూడా తీసుకునేదాన్ని నేను. ఇట్లా డబుల్ డిగ్రీ చేశాను. నేను ఒక 20 పుస్తకాలు రాశాను, రైటర్ని. కొన్ని వేల ఉపన్యాసాలు, సాహిత్య ఉపన్యాసాలు ఇచ్చాను, కొన్ని వందల వ్యాసాలు రాశాను నేను. నాకంటే అర్హత ఎవరికి ఉంటుంది గౌరవాచార్య పదవికి? అదేంటంటే అది ఏం లేదు, మాకు వచ్చేది ఏం లేదు, ఒక్క పైసా రాదు మాకేం. దాన్ని ఒక గౌరవం ఇచ్చారు అని అనుకుంటాం యూనివర్సిటీ. వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్. ఇలాంటి వాళ్ళు మన గౌరవాచార్యగా అప్పుడప్పుడు ఎప్పుడన్నా విజిటింగ్ ప్రొఫెసర్ అంటారే, అప్పుడప్పుడు వెళ్ళి ఆ పిల్లలకు కనపడుతూ ఉంటే మేము ఎలా సాధించాము, మేము ఎట్లా ఎదిగాము అనేది పిల్లలకి ఎప్పుడన్నా ఒక క్లాస్ తీసుకొని చెప్పామనుకోండి, అది వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది.
అది యూజీసీఏ పెట్టింది. దాన్ని రీసెంట్గా నూతన విద్యా విధానంలో మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చింది అదే రూల్ని. ఈ విధంగా స్కిల్స్ ఉన్న వాళ్ళని గౌరవాచార్య పదవి ఇవ్వండి అని చెప్పి. మరి ఇందులో తప్పేంటి చెప్పండి? రూపాయి ఇవ్వరు మా ఖర్చులు పెట్టుకొని మేము వెళ్ళాలి అది. అందుకే దానికి ఎందుకంటే ఏ విధమైనటువంటి ఇది రూల్ లేదు ఇవ్వటానికి. అక్కడ యూనివర్సిటీలో కనీసం మా ప్రయాణ ఖర్చులు కూడా ఇచ్చే రూల్ లేదు. మేము పెట్టుకొని వెళ్ళాల్సిందే ఎప్పుడన్నా పిలిస్తే. సంవత్సరానికి ఒకసారి పోతాం. దాన్ని కూడా కావాలని ఒక రాజకీయం చేసి, ఎందుకంటే ప్రసాద్ రెడ్డి గారి మీద నిందలేయటం కోసం. ప్రసాద్ రెడ్డి గారు అంత గొప్ప ప్రసాద్ రెడ్డి గారు కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన వీసీలందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు వచ్చారు. యూనివర్సిటీస్ అన్నీ కూడా ఏదో ఒక సాధించింది ప్రతి యూనివర్సిటీ కూడా. ఇప్పుడు చూడు రౌడీలు గుండాలు పోయి వీసీని డైరెక్ట్గా తిట్టి తన్ని వాళ్ళని లాగి కుర్చీల్లోంచి తీసేస్తున్నాయి. ఎప్పుడైనా జరిగిందా ఇలా? విద్యాలయాల్లోకి ఈ విధంగా రౌడీలు గుండాలు పోవటం ఎప్పుడన్నా చూసాను? ఇదే పరిపాలన. ప్రసాద్ రెడ్డి గారు రిజైన్ చేసిన దాకా ఎంత హెరాస్ చేశారు. వేల మంది వెళ్ళారు యూనివర్సిటీలోకి ఆ విధంగా వెళ్ళొచ్చా రాజకీయ నాయకులంతా కూడా ఆ విధంగా? అందువల్ల ఒకటా రెండా వీళ్ళ పాపాలు అనంతంగా ఉన్నాయి. చూద్దాం ఈ భూదేవి ఎన్నాడు భరిస్తుందో ఇట్లాంటి దుర్మార్గుల్ని. నేనైతే మంచి వ్యవస్థ రావాలి, మొత్తం ప్రక్షాళన జరిగిపోయి ఇటువంటి వాళ్ళంతా వెళ్ళిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఆదర్శ భావాలు ఉండేటువంటి వాళ్ళు, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, భారతదేశ వ్యవస్థలో మంచి యువత కొత్త భావాలతో వ్యవస్థను మళ్ళీ సమూలంగా పాపాలు జరిగినటువంటి అనీతికరమైనటువంటి వీటన్నిటినీ కూడా పూర్తిగా స్మాష్ చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చి, అది ఒక్క యువకులే చేయగలరు నేను అనుకోవటం. ఎందుకంటే యువకుల్లో ఒక ఆదర్శం ఉంటుంది, యువకుల్లో ఒక ఆవేశం ఉంటుంది, చెయ్యాలనే తపన ఉంటుంది. అట్లాంటి వాళ్ళు వచ్చి ఈ పాత తరాన్నంతా కూడా తీసిపడేయాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ కొత్త వ్యవస్థ కోసం ఎదురు చూస్తున్నాను నేను. బట్ అప్పటి వరకు నేను ఉంటానో లేదో నాకు తెలియదు. బట్ ఐ హోప్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ గుడ్ టైం. థ్యాంక్ యూ.